హలో అందరికీ. కురుక్షేత్రం తర్వాత పాండవులు తమ రాజ్యాన్ని చాలా ఏళ్ళు పాలించారు. దాని తర్వాత వీళ్ళు ఎలా మరణించారు, అసలు వీళ్ళు మరణించాక స్వర్గానికి వెళ్ళారా లేదా అని ఈరోజు మహాభారతం కథలో చూసేద్దాం వచ్చేయండి. పూలు తమ భార్య ద్రౌపది మరియు ఒక కుక్కతో కలిసి హిమాలయాల మీదుగా స్వర్గలోకానికి పయనం మొదలుపెట్టారంట. స్వర్గ మార్గం చేరుకోవడానికి ముందు వీళ్ళకి ఒక అద్భుతమైన పరీక్ష ఎదురైందంట. ద్రౌపది కింద పడిందంట. మొదటగా ఆమెను చూసిన భీముడు ఎందుకు ఇలా జరిగింది, ఆమె ఎప్పుడు అందరి పట్ల ధర్మంగానే ఉండేది కదా అని అడిగాడంట. యుధిష్ఠిరుడు అన్నాడంట, ద్రౌపదికి అర్జునుడిపైనే ఎక్కువ ప్రేమ ఉండేది, అందుకే ఆమె పయనం ఇక్కడే ముగిసిందని చెప్పాడంట. తర్వాత ఒక్కొక్కరు కింద పడటం మొదలుపెట్టారు. సహదేవుడు తన జ్ఞానం గొప్పదనే గర్వంతో, నకులుడు తన అందం గొప్పదనే అహంకారంతో, అర్జునుడు తానే గొప్ప వీరుడునని అతి విశ్వాసంతో, చివరిగా భీముడు తన బలంపై గర్వంతో పడిపోయారు. వారిని వెనక్కి తిరిగి చూడకుండా యుధిష్ఠిరుడు ఆ కుక్కతో మాత్రం నడిచాడు. చేరుకున్న యుధిష్ఠిరుడిని ఇంద్రుడు సాధారణంగా ఆహ్వానించాడు. ఓ ధర్మరాజా, స్వర్గానికి స్వాగతం, కానీ ఈ కుక్కను మాత్రం లోపలికి అనుమతించలేమని అన్నాడంట. యుధిష్ఠిరుడు వెంటనే, నేను ఈ కుక్కను విడిచి ఒక్క అడుగు కూడా వెయ్యను, శరణుగతి కోరి వచ్చిన దాన్ని విడిచిపెట్టడం ధర్మం కాదు అని చెప్పాడంట. ఆ కుక్క తన నిజ స్వరూపం చూయించింది. ఆయనే ధర్మదేవత అయిన యమధర్మరాజు. యుధిష్ఠిరుడి నిజమైన ధర్మాన్ని పరీక్షించడానికి వచ్చాడు. తన సోదరుల పట్ల ప్రేమ కన్నా అనుసరణ, శరణాగతి, రక్షణ అనేది గొప్ప ధర్మం అని నిరూపించాడు. మరి ఈ కథ మనకు చెప్తున్న నీతి ఏంటంటే, ధర్మం అనేది ప్రతి చిన్న జీవి పట్ల దయ చూపడం. జీవితంలో కష్టాలన్నీ తాత్కాలికమే, కానీ నిజమైన ధర్మం మాత్రం నిన్ను స్వర్గానికి నడిపిస్తుంది. చివరి క్షణం వరకు ధర్మాన్ని పాటించాలి. మరిన్ని ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే చిన్నారి కథల ప్రపంచాన్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.